మరి చిన్న అయినా పెద్ద అయినా ఆవిడందరినీ తన పిల్లల్లాగే చూసుకుంటారు. అందరినీ సమానంగా గౌరవిస్తారు. ఓ హలో, చాలా ఎక్కువైంది, పద ఇంక మీ ఇంటికి వెళ్ళు. ఓ హలో, నువ్వు ఇంకా మీ ఇంటికి వెళ్ళిపో. నాతో పెట్టుకోవద్దు మేడం, లేదంటే డిషం ఒక్కటి ఇచ్చానంటే మీ మొహం పగిలిపోతుంది. How dare you? మోయ్, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఇంగ్లీష్లో లొడలొడా వాగితే నేను భయపడిపోతానా? మేడం, నేను మా ఊరు భాషలో నిన్ను 4 తిట్టాననుకో, వచ్చే జన్మలో కూడా ఇంగ్లీష్ మాట్లాడు మేడం. Stupid. Stupid. అయ్యో, మీరందరూ కూర్చోండి. ఎందుకు నిలబడ్డారు? కూర్చోండి. ఏం చేస్తుంది నాన్నగారు? అరే కూర్చోండి. అరే మీరందరూ నాకు చెప్పండి, నేను అంతగా ఏం తప్పు చేశానని నా పెద్దమ్మ గారు ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది? మీ అందరి సమస్య ఏంటి? ఇదే కదా, ఒక పెద్దింటి అమ్మాయి, ఒక పని మనిషి, ఒక డ్రైవర్ కూతురు తల మీద కిరీటం ఎలా వచ్చేసింది అని. అంతేగా? నాన్న స్టాచ్యూ, నాన్న కదలకూడదు, మీరు స్టాచ్యూ. వసు అక్క, రఘు స్టాచ్యూ, అందరూ స్టాచ్యూ. స్టాచ్యూ స్టాచ్యూ, మీరు కూడా స్టాచ్యూ, మీరందరూ స్టాచ్యూ, మీరందరూ స్టాచ్యూ. ఇప్పుడు నేను ఒక్కదాన్నే మాట్లాడతాను, ఇక మీరందరూ వినాలంతే. నిన్న వేదిక మీద నా పేరు పిలిచినప్పుడు వసుధ సూరపనేని, అప్పుడు నేను మొదటిసారి మా నాన్నగారి కళ్ళల్లో గర్వాన్ని చూశాను. మరి ఒక పేద తండ్రికి తన కూతుర్ను చూసి గర్వపడటానికి ఎలాంటి అధికారం ఉండదా? అరే చెప్పండి, చెప్పండి, అసలు నాకు మీ అందరిలాగా బ్రతికే హక్కు లేదా ఏంటి? ఇప్పటి వరకు మా ఊర్లో, ఏ పట్నంలో నాకున్న గుర్తింపు ఒక్కటే, అది డ్రైవర్ కూతురు. కానీ మీకు తెలుసా, ఈరోజు మొదటిసారి నా పేరుతో పిలిచారు, వసుధ సూరపనేని. పైగా ఇదంతా నా దేవత కారణంగానే మారింది. మొదటిసారి నా పేరుకి ఇంత గుర్తింపు వచ్చింది. అరే, ఒక పేద పిల్ల పేరుకు గుర్తింపు దొరికింది. ఈ విషయం మీరెవ్వరూ తట్టుకోలేకపోతున్నారే. అరే, మీరందరికీ ఉన్న సమస్య ఇదే కదా. అసలు నేను ఈ పోటీలో ఎలా దిగాను? ఎందుకు నేను పోటీలో గెలవలేనా ఏంటి? ఎందుకు నేను అందంగా లేనా? చెప్పండి. ఉన్నాను కదా. మరి మీ దృష్టిలో అందంగా ఉన్నది ఎవరు? అరే, ఏదైతే జరిగిందో అది మీ అందరి కళ్ళ ముందే జరిగింది కదా. మిగిలిన అమ్మాయిలు ఎలా చేశారు, నేను కూడా అలాగే చేశాను. అప్పుడు వాళ్ళు నా పేరు పిలిచారు. తర్వాత నేను స్టేజ్ మీదకి వెళ్ళాను. అక్కడ నేను 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 ఇలా 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 కూడా నడిచి చూపించాను కదా. ఆఫీసర్, సావిత్రి అత్త, థాంకు, మీరు నాకు వేదిక మీద నడవడం నేర్పించారు. పైగా పెద్దయ్య గారు, మీరు నన్ను ఏమేం ప్రశ్నలు అడిగారో నేను అన్నింటికీ సమాధానం చెప్పాను కదా. కదా కదా మరి ఆ తర్వాత ఓటింగ్ జరిగింది. అప్పుడు నేను గెలిచాను. కానీ అంతా మీ కళ్ళ ముందే జరిగింది కదా.
మరి మీరెందుకు మా పెద్దమ్మ గారిని ప్రశ్నలు అడుగుతున్నారు? అంకుల్, మా నాన్నలాగా ఉన్నారు మీరు. మీకు కూతురుందా? తను కూడా నాలాగే ఉండుంటుంది కదా. ఒకవేళ నిన్న పోటీలో మీ అమ్మాయి గెలిచుంటే మీరేం చేసేవారు? మీరు చాలా చాలా పోటీల్లో అమ్మాయిలు గెలవటం చూసుంటారు కదా. కానీ ఎప్పుడైనా డ్రైవర్ కూతుర్ని, పాలమ్మే వాళ్ళ అమ్మాయిని, రిక్షావాడి కూతుర్ని వీళ్ళని ఎప్పుడైనా గెలవడం చూసారా చెప్పండి? లేదు కదా. ఎందుకు చూడలేదు? ఎందుకంటే మేం పేదింటి అమ్మాయిలం. పైగా పెద్దింటి అమ్మాయిలు పెద్ద పెద్ద కలలు కూడా కనలేరు కదా. ఎందుకంటే వాళ్ళకి పెద్ద పెద్ద కలలు కానీ అనుమతే ఉండదు. కానీ నాకు ఆ అనుమతి మా పెద్దమ్మ గారి నుంచి దొరికింది. ఇక అనుమతితో నాకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వల్లే ఒక మామూలు అమ్మాయి గెలవగలిగింది. నా పెద్దమ్మ గారు గెలుపుకి నిర్వచనమే మార్చేశారు. కానీ మీరేమో ఆవిడ్నే ప్రశ్నిస్తున్నారా? అరే, ఆవిడ కారణంగా మీ కూతురు లాంటి మామూలు అమ్మాయిలు పెద్ద పెద్ద కలలు కనగలుగుతారు. పైగా నిన్న ఈవిడ ఒక కొత్త పద్ధతి మొదలు పెట్టారు. అమ్మాయిలు ఎవరైనా కానివ్వండి, ఎక్కడి నుంచైనా రానివ్వండి, తను పేదింటి అమ్మాయి అయినా లేక గొప్పింటి అమ్మాయి అయినా సరే, ఒకవేళ తనకి కష్టం మీద నమ్మకం ఉంటే తను ఖచ్చితంగా గెలుస్తుంది. సరిగ్గా ఈరోజు నేను గెలిచినట్టు. పైగా నా ఈ గెలుపు వెనక నా పెద్దమ్మ గారి దీవెనలున్నాయి. అరే, మీరెందుకు ఏం మాట్లాడట్లేదు? చెప్పండి, ఎవరు ఎందుకు ఏం మాట్లాడట్లేదు? అరే నీలం షర్ట్ అంకుల్, కళ్ళద్దాల అన్నయ్య, ఇదిగో నల్ల షర్ట్ వేసుకున్న అక్క, మీరు చాలా గొడవ చేసేశారు కదా. ఎప్పుడు మాట్లాడండి, ఎందుకు మౌనంగా ఉన్నారు? నానా, వీళ్ళందరికీ నా కిరీటం తెచ్చి చేయండి. ఇచ్చేయండి నాన్నా. మిస్ వసుదా, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. యాక్చువల్లీ మేమందరం చాలా పెద్ద తప్పు చేశాం. సారీ నా కాదు, మా పెద్దమ్మ గారికి చెప్పండి.